హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు అయితే నా అన్వేషణ పైన అయితే వీడియో చేయాలనుకోవట్లేదు, కానీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అయితే చాలా సార్లు అయితే అందరి మనోభావాలు దెబ్బతినేటట్టు ప్రతిసారి మాట్లాడుతూ వస్తూనే ఉన్నాడు. ఇంతకుముందు గరికిపాటి గారి పైన మాట్లాడాడు, ఇప్పుడైతే శివాజీ అన్న పైన కూడా మాట్లాడాడు, యాక్టర్ శివాజీ అన్న పైన కూడా. అయితే ఇతను చాలా సార్లు అయితే కాంట్రవర్సీ చాలా మంది పైన అయితే చేశాడు. కానీ ఏంటంటే అందరు చూస్తూ ఇతన్ని వదిలేస్తున్నారు. ఎప్పుడైనా కానీ ఆయన ఒక రోజు ఆలోచించాలి. ఇండియా వాళ్ళు మనల్ని చూస్తున్నారు, మన తెలుగు వాళ్ళు చూస్తున్నారు కాబట్టి. అతను ఒక యూట్యూబ్ ట్రావెలర్ కాబట్టి ఆయన ఒకసారి మాట్లాడేటప్పుడు వెనుక ముందు ఆలోచించుకొని మాట్లాడాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను గల్ఫ్లో ఉంటున్నాను, నేను ఒక డ్రైవర్ని, ఒక జాబ్ చేస్తున్నాను కాబట్టి నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది, నాకు మంత్లీ వస్తుంది యూట్యూబ్ నుంచి వచ్చినా రాకపోయినా. కానీ ఏంటైనా ఆయన యూట్యూబ్ పైనే బతుకుతున్నాడు కాబట్టి, మీరు చూస్తున్నారు కాబట్టి, అతనికి వ్యూస్ వస్తున్నాయి కాబట్టి ఒక్కసారి ఆలోచించి మాట్లాడేటప్పుడు కొంచెం పెద్ద చిన్న చూసుకుంటూ మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏం తప్పు లేదు. అందరూ ఒక ధర్మంగా ఉండండి, మంచిగా బట్టలు వేసుకోండి అని ఎవరు మాట్లాడినా వాళ్ళపైకి తను ఎవరిష్టం ఉన్నట్టు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మీరేంది చెప్పేది, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. అదే కదా శివాజీ అని చెప్పింది. ఎవరు మంచి గురించే కదా చెప్పేది, ప్రతి ఒక్కరు మంచి గురించే చెప్తున్నారు. అతను అందరిపైన ఇలా మాట్లాడుతూనే ఉన్నాడు, ధర్మంగా ఉండండి, మంచిగా ఉండండి అని అందరిపైన ఇతను మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మీరు కూడా అతని వీడియోలు చూసేటప్పుడు కొంచెం చూసుకొని అతను ఎంతమందికి మంచిగా మాట్లాడుతున్నాడు, ధర్మంగా ఉంటున్నాడా, అతను ఎలా ఉన్నాడు అనేది ఒకసారి కూడా మీరు వీడియోస్ చూసేటప్పుడు అతన్ని చూడండి. అతను మంచిగా మాట్లాడుతున్నాడా, ప్రజల గురించి చెడ్డగా మాట్లాడుతున్నాడా అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. అతన్ని మీరు ఎలా వీడియోస్ సబ్స్క్రైబ్ చేస్తున్నారో, ఎలా వీడియోస్ చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇంతకుముందు కూడా చాలా మంది పైన అయితే కాంట్రవర్సీ అనేది చేశాడు. ఇతన్ని మనము ఆపాలంటే మీరు ఒక్కటే చేయాలి, అతన్ని అన్సబ్స్క్రైబ్ చేయండి. అతను ఒక యూట్యూబ్ పైన ఆధారం పైన బతుకుతున్నాడు. ఇప్పుడు ఇంత పెద్దగా మాట్లాడుతున్నాడు కదా, అదే యూట్యూబ్ మొదలైనప్పుడు వీడియోస్ చేస్తున్నప్పుడు ఇలా మాట్లాడారు ఎవ్వరు. అందరూ సక్సెస్ అయినప్పుడే మాట్లాడతారు, ఎందుకంటే సక్సెస్ అయినాక మనల్ని ఎవరు ఏం చేస్తారనే ఉద్దేశంతో ఇట్లా మాట్లాడతారు. కాబట్టి అతనికి ఏం భయం లేకుండా అది ఒక యూట్యూబ్ పైన బతుకుతున్నాడు కాబట్టి అదొక ఆలోచన కూడా అతనికి లేదు. ఏదో యూట్యూబ్ మనం చేస్తున్నాం, ఇష్టం ఉన్నట్టు మాట్లాడచ్చు, మనం ఏదైనా చేయొచ్చు అని అతను అనుకుంటున్నాడు. ఇలాంటి వీడియోస్ అయితే మీరు ఎంకరేజ్ చేయకండి. మీరు ఏం చేస్తారో మీ ఒపీనియన్ మీ ఇష్టమే. నాకు తెలిసిన మట్టుకైతే నేను మాట్లాడాను, తప్పైతే క్షమించండి.